హాయ్ అండి, ఈరోజు నేను పన్నీర్ మసాలా కర్రీ చేయబోతున్నా. దానికోసం పన్నీర్ క్యూబ్స్, ఈ పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాము. పన్నీర్ ఫ్రై అయిపోయినాయండి, దీన్ని పక్కకు తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ ఆకు, లవంగాలు కూడా వేసుకోండి. ఈ ఆయిల్లోనే ఆనియన్స్ వేసి వేయించుకుందాం. కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. పసుపు, ఆనియన్స్ వేగిపోయాయి కదండి, ఇందులోనే సన్నగా చాప్ చేసిన టొమాటోస్ వేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాం. టొమాటోస్ని మూత పెట్టి మగ్గనిద్దాం కొద్దిసేపు. టొమాటోస్ మగ్గుతాయి కదండి, ఆలోపు మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అదేంటంటే కొంచెం పెరుగు తీసుకోండి. ఇంట్లో పెరుగు అయినా సరే, బయట పెరుగు అయినా సరే. అందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, గరం మసాలా, ధనియాలు, ఇలాచీ, లవంగాలు అన్నీ కలిపి పేస్ట్ చేసిన పౌడర్ అండి. ఇవన్నీ వేసి కలుపుకుందాం. చూడండి, ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది టొమాటోస్ కుక్ అయిపోయినాయి. దీంట్లో పెరుగు మిశ్రమం ఉంది కదా, ఇలా కలుపుకున్నది, అది వేసుకోవాలి. కలుపుకోవాలండి. క్యాప్ పెట్టి కుక్ కానిద్దాం కొద్దిసేపు. చూడండి, కర్రీ అయిపోయింది, దగ్గర పడిపోయింది. దీంట్లో ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అది వేసేద్దాము. పన్నీర్ క్యూబ్స్ వేసేద్దాము. అయిపోయిందో లేదో చూద్దాము. పన్నీర్ కర్రీ అండి, మసాలా కర్రీ సూపర్ ఉంది. ఎమ్మీ ఎమ్మీ ఫినిష్ అయిపోయిందండి.